వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో వచ్చేసరికి ఐసీటీ థర్డ్ యూనిట్ గురించి అన్ని క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, రేపు ఎగ్జామ్ ఉంది. సో ఫర్ దట్ రీజన్ నేను మీకు షార్ట్ అండ్ స్వీట్ గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు నోట్స్ అనేది కావాలంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ పెట్టండి. యూ విల్ డెఫినెట్లీ రిసీవ్ ద నోట్స్ ఆఫ్టర్ ది పేమెంట్. నోట్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా ఫ్లో చార్ట్స్ అండ్ పిక్చర్స్ తో ఉంటుంది. వన్ డే బ్యాటింగ్ అయితే పర్ఫెక్ట్లీ ఫిట్ అని చెప్తాను. అండ్ చాలా వరకు రీజనబుల్ రేట్, ఓన్లీ ఫర్ 39 రూపీస్. అదర్ ఛానల్స్ అనేది చాలా హై రేట్స్ అడుగుతున్నారు. సో ఫస్ట్ థర్డ్ యూనిట్ లో వచ్చేసరికి 10 మార్క్స్ క్వశ్చన్స్ 4 ఉంది. ఈ 4 ఇట్లో ఫోర్త్ వన్ అనేది క్వశ్చన్ పేపర్ లో ఫస్ట్ షూర్ గా పడే క్వశ్చన్ వచ్చేసరికి ఫోర్త్ క్వశ్చన్, అది మీకు చెప్తాను. అండ్ ఫస్ట్ 3 క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. 5 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇంకో 4 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్. మాక్సిమం అదే పడే ఛాన్స్ ఎక్కువ ఉంది. మనం టైం వేస్ట్ చేసుకోకుండా వీడియోలోపు వెళ్ళిపోదాం. దాని ముందు మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఏంటంటే, ఫోర్త్ సెమ్ లో కూడా ఇలాంటి స్కిల్ సబ్జెక్ట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో దానికి మీరు సపోర్ట్ చేయాలంటే లైక్ అండ్ షేర్ ది వీడియో టు యువర్ ఫ్రెండ్స్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వైరస్ కి యాంటీవైరస్ కి డిఫరెన్స్ ఏంటి? 10 మార్క్స్ క్వశ్చన్స్. వైరస్ అనేది ఒక మెలీషియస్ ప్రోగ్రామ్, ఒక మెలీషియస్ సాఫ్ట్వేర్ అమ్మా. ఇది ఏదైతే ఒక కంప్యూటర్ అయినా ఒక ఫోన్ లో అయినా ఒకవేళ వైరస్ అనేది వెళ్తే అది ఒక హ్యాకర్ కి బ్యాక్ డోర్ అనేది ఓపెన్ అయిపోద్ది. అలా ఓపెన్ అవడం వల్ల మన ఫోన్ ఆర్ సిస్టమ్ లో ఉన్న నంబర్ ఆఫ్ ఫైల్స్, ఫొటోస్ ని ఈజీగా కరప్ట్ అనేది చేసేస్తారు. అది వైరస్ అంటే. దీనివల్ల చాలా వరకు మన ఫోన్స్ అనేది స్లో డౌన్ అవ్వడం జరుగుతుంది. అండ్ లోపల ఉన్న చాలా వరకు ప్రోగ్రామ్స్ అనేది నాశనం అనేది చేయడం జరుగుతుంది. వైరస్ అనేది చాలా వరకు వరల్డ్ లోనే పెరుగుతుంది. సైబర్ సెక్యూరిటీ, వైరస్ వార్మ్స్ అండ్ చాలా వైరస్ లో చాలా టైప్స్ ఉంటాయి. కానీ మీ సిలబస్ లో అయితే లేదు. ఫోర్త్ సెమ్ లో మీకు ఉంటుంది. అప్పుడు మీకు మళ్ళీ చెప్తాను. యాంటీవైరస్ ఏంటంటే వైరస్ కి ప్రొటెక్షన్, వైరస్ రాకుండా ఉండడానికి ఒక ప్రొటెక్టివ్ సాఫ్ట్వేర్ అనమాట. మనం ఎప్పుడైతే ల్యాప్టాప్స్ కొంటామో దానికి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అనేది పక్కా ఇస్తాడు కొనుక్కోమని. అలాంటి దీనికి వైరస్ రాకుండా ఉండడానికి, ల్యాప్టాప్ ఫోన్ సేఫ్ సైడ్ గా ఉండడానికి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అనేది మన కంప్యూటర్ ఆర్ పీసీలో ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. సో దీని యొక్క డిఫరెన్స్ వచ్చేసరికి పాయింట్ బై పాయింట్ చూసుకుంటే, వైరస్ వచ్చేసరికి మెలీషియస్ సాఫ్ట్వేర్, నాట్ ప్రోగ్రామ్. యాంటీవైరస్ ఈజ్ అ ప్రొటెక్టివ్ సాఫ్ట్వేర్, వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్. ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కూడా కనెక్ట్ అవుతే స్ప్రెడ్ అనేది అయిపోతుంది. కానీ యాంటీవైరస్ వచ్చేసరికి ఇట్ డిటెక్ట్స్ అండ్ ప్రివెంట్స్, వైరసెస్ ని రిమూవ్ చేస్తుంది యాంటీవైరస్ వచ్చేసరికి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి వైరస్ లో ఇట్ కెన్ డిలీట్ ఆర్ కరప్ట్ డేటా. డేటా అనేది కరప్ట్ చేయొచ్చు అండ్ మనకి కావాల్సిన ఫైల్స్ అండ్ ఫొటోస్ పెట్టుకొని మనల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు. కానీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ థర్డ్ పాయింట్ చూసుకుంటే డేటా అనేది సేఫ్ గా, సెక్యూర్ గా అనేది ఉంటుంది మన దగ్గరే. వైరసెస్ వల్ల కంప్యూటర్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. కానీ యాంటీవైరస్ వల్ల ఫైల్స్ అనేది చాలా చాలా రెగ్యులర్ బేసిస్ లో చాలా కరెక్ట్ గా అనేది మన మన కళ్ళకి తెలిసినట్టు ఉంటాయి. ఫైల్స్ అనేది ఎక్కడ అనేది ఇంటరప్ట్ అనేది చేయరు. అండ్ వైరస్ వచ్చేసరికి ఇట్ ఈస్ క్రియేటెడ్ బై హ్యాకర్స్ టు డ్యామేజ్ సిస్టమ్స్. అండ్ యాంటీవైరస్ వచ్చేసరికి ఇట్ ఈస్ డెవలప్డ్ ఫర్ సైబర్ సెక్యూరిటీ కంప్లైంట్. సైబర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి యాంటీవైరస్ వచ్చేసరికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇట్ స్టీల్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. అలాగే యాంటీవైరస్ వచ్చేసరికి రియల్ టైం ప్రొటెక్షన్ అనేది థ్రెట్స్ నుంచి అండ్ హ్యాకర్స్ దగ్గర నుంచి ప్రొటెక్షన్ అనేది యాంటీవైరస్ సాఫ్ట్వేర్ మనకి ఇస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇట్ వర్క్స్ వితౌట్ యూజర్ పర్మిషన్. ఒకవేళ మన కంప్యూటర్ ఆర్ పీసీ ఫోన్స్ లో కానీ వైరస్ అనేది వెళ్తే వాటే మన బ్యాక్ బ్యాలెన్స్ లో ఉన్న అన్ని క్రెడెన్షియల్స్ డీటెయిల్స్ వాళ్ళ చేతికి వెళ్ళి దొంగడు చేతిలో తాళం పెట్టినట్టు అన్ని పోతుంది వైరస్ అనేది. అండ్ అలాగే యాంటీవైరస్ వచ్చేసరికి కొన్ని ఫైల్స్ ని కొన్ని లాక్స్ పెట్టి కూడా పెడతాం కదా, అలాంటి ఫెసిలిటీస్ అనేది యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. వైరసెస్ వచ్చేసరికి ఇట్ కెన్ హైడ్ ఇన్ నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది మన లోపల తెలియకుండానే డ్యామేజ్, సర్వనాశనం అనేది చేస్తుంది వైరస్ వచ్చేసరికి. అలాగే యాంటీవైరస్ వచ్చేసరికి రెగ్యులర్ గా అప్డేట్ ఇస్తుంది. ఎలాంటి చిన్న వైరస్ అయినా డిటెక్ట్ చేసి మనకు చిన్న నోటిఫికేషన్ అనేది ఇస్తుంది. ఈ వైరసెస్ వచ్చేసరికి ఇట్ మే కాజ్ సిస్టమ్ క్రాషెస్ ఆర్ ఎర్రర్స్. సిస్టమ్ అనేది పూర్తిగా క్రాష్ అనేది అయిపోతుంది. యాంటీవైరస్ ఉండడం వల్ల సిస్టమ్ అనేది క్రాష్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ట్రోజన్, వామ్ అండ్ రన్సమ్వేర్ అండ్ ఐ లవ్ యూ అనేది ఒక వైరస్ అమ్మ. ఒక కంపెనీలో మొత్తం వైరస్ పెట్టి ఆ కంపెనీనే మొత్తం నంబర్ ఆఫ్ మనీ అనే ట్రిలియన్స్ ఆఫ్ మనీ అది పోయింది ఈ ఐ లవ్ యూ అన్న ఒక వైరస్ వల్ల. అన్ని సిస్టమ్స్ లో ఐ లవ్ యూ అని వచ్చింది. అది ఒక వైరస్ చెప్పాలంటే. ర్యాన్సమ్ వేర్ అంటే ఒక అమౌంట్ అనేది మన దగ్గర నుంచి తీసుకుంటారు. మీకు గనక ఇలాంటి వీడియోస్ అన్ని ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వైరస్ కి యాంటీవైరస్ కి డిఫరెన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిజిటల్ సిగ్నేచర్ అండ్ కాపీరైట్ ఇష్యూస్ అంటే ఏంటి అని రాయమంటున్నారు. డిజిటల్ సిగ్నేచర్స్ వచ్చేసరికి మనం దేంట్లో ఎక్కువ వాడతాం, ఏదైనా ఒక మనం
ప్రూఫ్ కింద ఒక డిజిటల్ సిగ్నేచర్ అనేది ఉంటుంది. సిగ్నేచర్ అనేది ఇది ఒక ప్రూఫ్ కింద ఉంటుంది. మన రికార్డ్స్ సైన్ చేస్తున్నప్పుడు మన ఫ్యాకల్టీ ఇట్స్ ఎ ప్రూఫ్ దట్ ఈస్ బీన్ వెరిఫైడ్ బై ఏ ఆథరైజ్డ్ పర్సన్. డిజిటల్ సిగ్నేచర్ వచ్చేసరికి మన ఆన్‌లైన్‌లో చాలా వరకు ప్రొటెక్షన్ అనేది ఉండదు. మనం ఎవరికైనా ఏదైనా చేస్తున్నప్పుడు. కానీ డిజిటల్ సిగ్నేచర్ ఉండడం వల్ల ఇది మనం ఆథరైజ్ చేసి మనకు ప్రూఫ్ లాగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తది. డిజిటల్ సిగ్నేచర్ వచ్చేసరికి. అవతల వాడు బోతా కొట్టించకుండా ఉండడానికి. ఇక్కడ చూస్తే డిజిటల్ సిగ్నేచర్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ సిగ్నేచర్ యూజ్డ్ టు వెరిఫై ది ఐడెంటిటీ ఆఫ్ ఎన్ సెండర్ అండ్ ఎన్‌ష్యూర్ ఆథెంటిసిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ డిజిటల్ మెసేజ్ ఆర్ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్‌ని వెరిఫై చేసుకొని అది ప్రూఫ్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి డిజిటల్ సిగ్నేచర్స్ అనేది యూజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి సిమిలర్‌గా హ్యాండ్ రిటెన్ సిగ్నేచర్‌కి ఎంతైతే శక్తి ఉంటదో డిజిటల్ సిగ్నేచర్ కూడా అంతే ఉంటది. ఇది వచ్చేసరికి పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ అనేది 2 ఉంటది. పబ్లిక్ కీ అంటే మనం పెట్టే సైన్స్ అనేది అందరికీ తెలుస్తది. ఒక కంపెనీలో అందరికీ తెలుస్తది. కానీ ప్రైవేట్ కీ వచ్చేసరికి సీక్రెట్‌గా సెండర్‌కి అండ్ రిసీవర్‌కి మాత్రమే తెలుస్తది. ఎలా డిజిటల్ సిగ్నేచర్ వర్క్ అవుద్ది అంటే మెసేజ్ క్రియేషన్. మెసేజ్ అనేది క్రియేట్ చేస్తారు. డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తారు. పలానా మనీ అనేది మీకు ఇస్తున్నాను అని అలాగా. దాని తర్వాత హ్యాష్ ఫంక్షన్. హ్యాష్ ఫంక్షన్ అంటే కొన్ని హ్యాష్ ఫంక్షన్స్ అనేది ఉంటాయమ్మా. మనం 30 ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ వచ్చేసరికి యూనిక్ కోడ్‌గా కన్వర్ట్ చేసేస్తది. ఏదో నంబర్స్ గజిబిజిగా ZY01 స్పెషల్ క్యారెక్టర్స్‌ని ఇన్వాల్వ్ చేసి హ్యాష్ వాల్యూ కింద ఎన్‌క్రిప్ట్ అనేది చేసేస్తది. దాన్ని హ్యాష్ ఫంక్షన్ అని అంటాం. మ్యాథమెటికల్‌గా కన్వర్ట్ చేస్తది. ఎన్‌క్రిప్షన్ విత్ ప్రైవేట్ కీ. ఎన్‌క్రిప్షన్ అంటే చెప్పాను కదా! హ్యాష్ ఫంక్షన్‌కి ఎగ్జాంపులే ఎన్‌క్రిప్షన్. దీనివల్ల దాని తర్వాత వెరిఫై అవుద్ది. రిసీవర్ వచ్చేసరికి అక్కడ ప్రైవేట్ కీ యూజ్ చేసి ఎన్‌క్రిప్ట్ అనేది చేశారు హ్యాష్ వాల్యూస్‌తో. వెరిఫికేషన్‌కి వచ్చేసరికి పబ్లిక్ కీతో డీక్రిప్ట్ చేసి మన సిగ్నేచర్‌ని మనకే విజిబుల్ అయ్యేలా చేస్తారు. ఎన్‌క్రిప్ట్ చేస్తే మన సిగ్నేచర్ ప్రైవేట్‌గా హిడెన్‌లో ఉంటది. మన సిగ్నేచర్ మనకే తెలియనట్టు. డీక్రిప్ట్ అయితే మనకు తెలిసిపోద్ది. సో, డిజిటల్ సిగ్నేచర్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఆథెంటిసిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ మెసేజెస్. మెసేజెస్ వచ్చేసరికి ఒక చిన్న నమ్మకం ఉండేలాగా అండ్ నంబర్ ఆఫ్ మెంబర్స్ కలిసిన దాని యొక్క వాల్యూ అనేది అలాగే ఉంటది. సెకండ్ వన్ వచ్చేసరికి నాన్ రిపిటేషన్. సెండర్ వచ్చేసరికి ఎలాంటి బోత కొట్టించలేడు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్పీడ్‌గా ఉంటది. ఎలాగైతే హ్యాండ్ రిటెన్ సిగ్నేచర్స్‌లో ఎంతైతే పవర్ ఉంటదో సేమ్ అలాంటి దీనికి స్పీడప్ అనేది లాలో కూడా అవుతది. ఇది వచ్చేసరికి ఇండియాలో లీగల్లీ వాల్యూడ్ అండర్ ఐటీ యాక్ట్ 2000. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాపీ రైట్. అదే క్వెషన్‌లో అడిగారు. చాలా వరకు ప్రీవియస్ ఇయర్ యూనివర్సిటీస్‌ని బేస్ చేసి క్వెషన్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. కాపీ రైట్ ఈస్ ఎ లీగల్ రైట్ దట్ ప్రొటెక్ట్స్ ఒరిజినల్ వర్క్ ఆఫ్ ఆథర్ సంథింగ్ విచ్ ఈస్ యూజ్డ్ వితౌట్ పర్మిషన్. కాపీరైట్ అంటే మీ అందరికి తెలిసే ఉంటది. మన ఒరిజినల్ కంటెంట్ అనేది చాలా వరకు ఈ మధ్యన కాపీ అనేది చేసేస్తున్నారు. లైక్ యూట్యూబ్‌లో అండ్ సో మెనీ ఫీల్డ్స్‌లో సాఫ్ట్‌వేర్, బుక్స్, పోయమ్స్, రీసెర్చ్ పేపర్స్, మ్యూజిక్, ఫిల్మ్స్ ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేయలేరు. ఒక్కొక్కళ్ళు కాపీ చేసి ట్యూన్‌ని కాపీ చేయడం అండ్ సేమ్ కంటెంట్‌ని అలా పోస్ట్ చేసేయడం యూట్యూబ్ ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో. అలాంటి దీనికి కాపీరైట్ ఇష్యూస్ అనేది వస్తాయి. ఇప్పుడు నేను అప్‌లోడ్ చేసిన యూట్యూబ్ ఛానెల్ వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేశాననుకో, నా మీద ఒక చిన్న కేస్ అనేది పడతది. సో, అలాంటి దీనికి కాపీరైట్ ఈస్ ఎ లీగల్‌గా అన్ని గవర్నమెంట్స్ అనేది లీగలైజ్ చేస్తారు. ఎందుకంటే ఒరిజినల్ వర్క్‌ని ఒక క్రియేటివ్ ఫీల్డ్‌ని ఇంకొకళ్ళు కాపీ చేసి వాళ్ళకి ఆ పేరు వచ్చేలా కాకుండా ఎవరైతే క్రియేటివ్‌గా ఒరిజినాలిటీ రియలిస్టిక్‌గా చేస్తారో వాళ్ళకే ఆ కంటెంట్ అనేది చెందబడదు. అలాంటి దీనికి కాపీరైట్ అని ఈజీగా అంటాం. పర్పస్ వచ్చేసరికి ఒరిజినల్ కంటెంట్‌ని ప్రొటెక్ట్ చేయడమే కాపీరైట్ ఇష్యూస్ అని అంటాము. ఎలాంటి దీని మీద కాపీరైట్స్ యూజ్ చేయొచ్చు అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్ చాలా వరకు ఉంటాయి కదా! ఇవన్నీ దీని మీద ఏదైనా మనం కాపీ చేసామనుకోండి మనకనేది కాపీరైట్ ఇష్యూస్ అనేది వస్తది. దీంట్లో వచ్చేసరికి కొన్ని ఇష్యూస్ విచ్ ఆర్ ఫేసింగ్ బై కాపీరైట్ ఇష్యూస్. ఫస్ట్ వన్ ఏంటంటే సాఫ్ట్‌వేర్ ప్రైవసీ. ఒక కంటెంట్ వచ్చేసరికి ఒకళ్ళదే యూజ్ అయ్యేలాగా అవ్వాలి. దాని తర్వాత ప్లాగిరిజమ్స్ అంటే ఒకళ్ళ కంటెంట్ ఒక ఐడియాస్ ఒకళ్ళ భావాల్ని ఇంకో వేగా రీప్రజెంట్ చేసి వాళ్ళ పేరులో ప్లాగిరిజం అనేది అంటారు. ఇట్స్ సింపుల్‌గా చెప్పాలంటే ఒకళ్ళ హోంవర్క్ చూసి రాసేస్తే టీచర్ అనేది ఎలా కనిపెట్టేస్తారో అలాంటిది. థర్డ్ వన్ వచ్చేసరికి ఇల్లీగల్ డౌన్‌లోడింగ్. ఇల్లీగల్‌గా డౌన్‌లోడ్ చేసి అదే కంటెంట్‌ని పెట్టుకోవడం. కాపీరైట్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాపీరైట్ ఇన్‌ఫ్రింగ్‌మెంట్. కాపీరైట్ ఇన్‌ఫ్రింగ్‌మెంట్ అంటే మీకు సపోజ్ ఎలా చెప్పాలంటే ఒకళ్ళ పర్మిషన్ లేకుండా మన కంటెంట్‌ని యూజ్ చేసుకోవడం అనేది కాపీరైట్ ఇన్‌ఫ్రింగ్‌మెంట్ అనేది అంటాము. ఒకళ్ళ పర్మిషన్ ఉండి
ఆ ఓనర్ ఒక పర్మిషన్ ఉండి మనం కంటెంట్ యూస్ చేస్తే అలాంటి దీనికి ఏ ఇష్యూస్ రాదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి షేరింగ్ కంటెంట్ ఆన్లైన్, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇష్యూ. ప్రివెన్షన్ అండ్ సొల్యూషన్స్ వచ్చేసరికి ఇండియన్ యాక్ట్ కింద కంప్లైంట్ చేయొచ్చు. అండ్ ఆన్లైన్ పోర్టల్స్ కూడా కొన్ని ఉంటాయి, కాపీరైట్ ఇష్యూస్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే యాక్ట్స్ కూడా కొన్ని ఉంటాయి, ఐటీ యాక్ట్ 2000 లాగా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈమెయిల్ థ్రెడ్స్ అండ్ హౌ టు సెక్యూర్ ఏ ఈమెయిల్. ఇది ఏంటంటే ఈమెయిల్స్ని ఎలాంటి సెక్యూరిటీ రిస్క్స్ అనేది ఉంటుంది అని చెప్తున్నాం. ఈమెయిల్ అనేది ఇట్ ఈస్ నాట్ ది పర్ఫెక్ట్ మోడ్ ఆఫ్ సెక్యూరిటీ. ఈమెయిల్ అనేది కమ్యూనికేట్ చేసుకోవచ్చు, కానీ నంబర్ ఆఫ్ ఫేక్ ఈమెయిల్స్ అండ్ స్పామ్ ఈమెయిల్స్ అనేది మనకు వస్తూనే ఉంటుంది. అది ఎలాంటి మెథడ్స్ అనేది, దానివల్ల ఒక ఈమెయిల్ బై మిస్టేక్ మనం టచ్ చేస్తే, లింక్ని ప్రెస్ చేస్తే మన ఫోన్లో ఆటోమేటిక్గా ఆ వైరస్ అనేది వచ్చేస్తుంది. అలాంటి దీన్ని మనం ఈమెయిల్ థ్రెడ్స్ అని అంటాం. సో ఇక్కడ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ మెథడ్స్, ఎలా ఈమెయిల్స్ను ఎలా మనల్ని థ్రెటెండ్ చేయగలము అంటే ఫిషింగ్ 2 FHIS అండి, 2 సిమిలర్గా ఉంటుంది. ఎలాగైతే మనం ఒక వల పట్టి చేప అనేది తీసుకుంటామో, ఇక్కడ కూడా ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని యూజర్స్ని ట్రిక్ చేసుకొని ఈ డేటా అనేది తీసుకుంటారు. అలాంటి దీన్ని ఫిషింగ్ అంటారు. దాని తర్వాత స్పామ్, మీరు చూసుకోవచ్చు ఒకేసారి నంబర్ ఆఫ్ స్పామ్ ఈమెయిల్స్ అనేది వస్తూనే ఉంటాయి. అవేంటి లింక్ అనేది ప్రెస్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మాల్వేర్ అంటే మెలీషియస్ సాఫ్ట్వేర్. దీంట్లో వచ్చేసరికి వైరస్, వార్మ్స్ చాలా వరకు ఇంక్లూడ్ అయి ఉంటాయి, ట్రోజన్స్ అండ్ ర్యాన్సమ్స్ అనేది. దాని తర్వాత స్పూఫింగ్ అంటే ఎవరిదైనా ట్రిక్ చేసి ఒకళ్ళ సిస్టమ్ అనేది మన చేతికి అందించేలాగా, వాళ్ళ దగ్గర ఉన్న డేటా మనల్ని తీసుకునేలాగా దాన్ని స్పూఫింగ్ అంటారు. ర్యాన్సమ్ వైరస్ అనేది ఎంటర్ అయ్యి మన పర్సనల్ ఫొటోస్ ఆర్ వీడియోస్ అనేది మనకి రిటర్న్ ఇవ్వాలంటే వాళ్ళు కొన్ని ర్యాన్సమ్ అంటే ఒక చిన్న కాదు పెద్ద అమౌంట్ డిమాండ్ చేస్తారు. ఆ అమౌంట్ ఇస్తేనే మీకు ఈ ఫైల్స్ అండ్ ఫొటోస్, వీడియోస్ అనేది ఇస్తాను, లేదా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తారు. సో ఇలాంటి థ్రెడ్స్కి ఎలా సెక్యూర్ చేయాలనేది ఇప్పుడు మనం అనేది చూస్తాం. సెక్యూర్ ఈమెయిల్ అంటే మన ప్రీవియస్గా ఈమెయిల్ థ్రెడ్స్ని సెక్యూరిటీ అనేది ఇస్తాము. దాన్నే మనం సెక్యూర్ ఈమెయిల్ అని, మన మెసేజెస్ అనేది ఎవరి చేతికి వెళ్ళిపోకుండా అండ్ ఎవరి చేతి దొంగతనం చేసుకోకుండా సెక్యూరిటీ అనేది ఈమెయిల్స్కి ప్రొటెక్ట్, ఒక బ్యారియర్లా యాక్ట్ చేయడానికి సెక్యూర్ ఈమెయిల్ అని చెప్తాం. దీంట్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ వచ్చేసరికి ఎన్క్రిప్షన్. డేటా అనేది ఎవరికి తెలియకుండా వాట్ అంటే ఇంకో కోడ్ లాగా హ్యాష్, కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ యూస్ చేసుకుని వాట్ అనేది ఇంకో లెటర్ ద్వారా బైనరీ నంబర్స్ అనేది అలా ఫామ్ అయితే 4 డిజిట్స్లో వాట్ అనేది L260 అలాగే ఎన్క్రిప్ట్ చేస్తాం. దాని నుంచి మనం మళ్ళీ కొన్ని కీస్ని యూస్ చేసుకుని డీక్రిప్షన్ చేస్తాం, ఒరిజినల్గా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిజిటల్ సిగ్నేచర్స్, ఇందాక చెప్పాను కదా. దాని తర్వాత ఒథెంటికేషన్ అంటే ఏదైనా ఒక వెరిఫై చేయడం అండ్ కన్ఫర్మ్ చేయడం, ఒక ఈ ఐడెంటిటీ పలానా చెందినవాడు అని. దాని తర్వాత స్పామ్ ఫిల్టరింగ్, స్పామ్స్ని అనేది కొన్ని ఈజీగా ఒక స్పామ్ ఫోల్డర్ అనేది ఈమెయిల్లో ఉంటుంది కదా, అలాగే స్పామ్స్ని అందరినీ ఈమెయిలే సపరేట్ చేసి పెట్టేస్తుంది. దాని తర్వాత యాంటీవైరస్ స్కానింగ్, మీకు యాంటీవైరస్ అని చెప్పాను కదా, అదే రాయండి ఇక్కడ. దాని తర్వాత వాట్ ఆర్ GOI, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్స్ ఇన్ ఎడ్యుకేషనల్ సెక్టర్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, షూర్గా 100% పడే క్వశ్చన్ ఏదైనా ఉందంటే అది ఇదే. ఇంటెంట్ ఆఫ్ నేషనల్ డిజిటల్ లైబ్రరీ, ఈ ఆచార్య, ఈ యంత్ర, NPTEL, స్వయం, ఈ విద్వాన్, ఇవన్నిటి గురించి చదువుకోండి. 5 మార్క్స్లో 10 మార్క్స్లో మీకు ఇస్తారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, ఇది వచ్చేసరికి ఆన్లైన్లో మనకి నేషనల్ లైబ్రరీ అనేది ఉంటుంది. దీంట్లో చాలా వరకు థౌజండ్స్ ఆఫ్ బుక్స్ అనేది ఫ్రీగా ఓపెన్ సోర్స్గా మనకి అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి నంబర్ ఆఫ్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్, ఆడియోస్ అండ్ థీసిస్ కూడా ఉంటాయి. అదర్ ఎడ్యుకేషనల్ మెటీరియల్స్, రీసెర్చ్ పేపర్స్ అన్ని దీంట్లో అనేది లైబ్రరీలో ఉంటుంది. ఇండియాలో చాలా వరకు ఏ మూల నుంచి అయినా నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్, హండ్రెడ్స్ ఆఫ్ లాంగ్వేజెస్లో బుక్స్ అనేది ఇండియన్ లాంగ్వేజెస్, రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఉంటుంది. ఇది వచ్చేసరికి దీని ఒక అడ్వాంటేజెస్ ఏంటంటే చాలా వరకు రూరల్ ఏరియాస్ వాళ్ళు కూడా ఆన్లైన్లోనే బుక్స్ అనేది ప్రశాంతంగా నంబర్ ఆఫ్ డిఫరెంట్ కంటెంట్స్, ఎలాంటి సబ్జెక్ట్స్ అయినా మనకి డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో దొరుకుతుంది. అండ్ ప్రతి ఒక్క కాలేజ్ అనేది ఈ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా రూల్స్ని ఫాలో అవుతుంది. సో లైబ్రరీ అనేది చాలా రాయొచ్చు మీరు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్స్లో సెకండ్ వన్ ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నారంటే ఈ ఆచార్య అంటే ఏంటి, గురువు అంటే టీచర్, హూ టీచర్స్. దీంట్లో వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఫ్రీగా మీకు GOI వచ్చేసరికి అన్నిటికీ ఫ్రీ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఇండియన్ యూజర్స్కి మాత్రమే.
అని ప్రతి పాయింట్ లో కూడా ఇచ్చిన దీంట్లో రాయండి. ఈ ఆచార్య వచ్చేసరికి ఒక ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఎలా ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఐజిఎన్ఓయు, షార్ట్ ఫామ్ లో రాసింది ఐజిఎన్ఓయు, ఐఓయువే చాలా వరకు జియుఐస్ ని డెవలప్ చేశారు. ఐజిఎన్ఓయు అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అండర్ స్వయం ప్రభ ఇనిషియేటివ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. స్వయం ప్రభ అంటే అప్కమింగ్ లో నేను మీకు చెప్తాను. స్వయం ప్రభ అంటే ఫస్ట్ ఈచార్య అంటే దీంట్లో వచ్చేసరికి డిజిటల్ గా లెర్న్ చేసుకోవచ్చు. ఈ కంటెంట్ ప్లాట్ఫామ్, ఇట్ ఇస్ అన్ ఈ కంటెంట్ ఎలక్ట్రానిక్ కంటెంట్ ప్లాట్ఫామ్. దీంట్లో చాలా వరకు స్టూడెంట్స్ ని టార్గెట్ చేస్తారు, టీచర్స్ ని అండ్ రీసెర్చర్స్ ని టార్గెట్ చేస్తారు. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే అందరికి ఫ్రీగా ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ స్విచ్ ఈ బుక్స్, వీడియోస్, కోర్స్ అనేది కొన్ని కోర్సెస్ కి ఇట్ ఇన్క్లూడ్స్ ఫర్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ రీసెర్చర్స్. దీనివల్ల చాలా వరకు బెనిఫిట్స్ అనేది ఉన్నాయి. ఎలాగైతే వీడియో లెక్చర్స్ ఉంటాయి, ట్యూటోరియల్స్ ఉంటాయి అండ్ ఎగ్జామ్స్ కి నోట్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దీనివల్ల టీచర్స్ కూడా ఇన్నోవేటివ్ గా అండ్ అప్కమింగ్ జనరేషన్ కి టీచర్స్ అనేది అప్ స్కిల్ ఎలా అవుతారు అని ఈ ఆచార్య అనేది యూజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి చాలా బెనిఫిట్స్ అనేది యూజ్ ఉంటది. ఈ ఆచార్య అనేది మనం కూడా వెళ్ళి చూసుకోవాలి. ఓకే, ఎగ్జామ్ పేపర్ మీద వదిలేకండి, మనం కూడా యూజ్ చేసుకోవాలి జిఓఐ ఇనిషియేటివ్స్ వచ్చేసరికి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ యంత్ర. ఈ యంత్ర అంటే రోబోటిక్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, అలాంటి టాపిక్స్ ని ట్రైన్ చేసి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేస్తారనమాట. దాన్నే ఈ యంత్ర అంటాము. ఇది వచ్చేసరికి ఐఐటి బాంబే వాళ్ళు వచ్చేసరికి స్పాన్సర్ చేశారు అండర్ మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్. ఈ యంత్ర వచ్చేసరికి యంత్ర అంటే ఏంటి, ఒక మిషన్. ఇట్ మీన్స్ రోబోట్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ లాంటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్స్ అనేది ప్రాక్టికల్ వేగా స్టూడెంట్స్ కి డెమాన్స్ట్రేట్ చేస్తారు. ఇది చాలా మెయిన్ టార్గెట్ వచ్చేసరికి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ ఏఐ ప్లస్ రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్ ని టార్గెట్ చేసి ప్రాక్టికల్ గా అప్లికేషన్ తీసుకొని దాని తర్వాత సర్టిఫికేట్ అనేది మనకు వస్తే అది చాలా వరకు ప్లేస్మెంట్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి ప్రొవైడ్ హ్యాండ్స్ ఆన్ రోబోటిక్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ ఎక్స్పీరియన్స్. ఇది వచ్చేసరికి థియరాటికల్ నాలెడ్జ్ కి ప్రాక్టికల్ నాలెడ్జ్ కి డిఫరెన్స్ ఏంటని ఈ యంత్రం వల్ల మనకు తెలుస్తుంది. దీనివల్ల మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ప్రాజెక్ట్ స్కిల్స్ అనేది అప్ స్కిల్ అనేది అవుతాం. దీన్ని పర్సనల్ గా కూడా డెవలప్ అవుతుంది. దానివల్ల ఇన్నోవేటివ్ రోబోటిక్స్ అండ్ మన దేశాన్ని కాపాడగలిగే శక్తిని మన యువతకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకుంది. దాని తర్వాత ఎన్పిటిఈఎల్ అంటే మన కాలేజ్ వాళ్ళు చాలా వరకు సర్టిఫికేట్స్ కూడా చేయమని కొని ఉంటారు. అండ్ ఎన్పిటిఎల్ సర్టిఫికేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే చేసుకోలేదో ప్లీజ్ చేసుకోండి. ఎన్పిటిఎల్ అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్. ఎవరు స్టార్ట్ చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ గోల్ అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ టు అన్ని బ్రాంచెస్ కి, ఎలాంటి బయాలజికల్, హ్యూమానిటీస్, ఆర్ట్స్ ఎలాంటి దీనికన్నా కొన్నిటికైతే కొన్ని ఈ యంత్రాలు లాంటిది అయితే ఓన్లీ స్పెసిఫిక్ గా ఉంటాయి. కానీ ఎన్పిటిఎల్ వచ్చేసరికి హండ్రెడ్స్ ఆఫ్ కోర్సెస్ లైక్ మెరైన్ ఇంజనీరింగ్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లాంటి కోర్సెస్ కూడా అడ్వాన్స్డ్ కూడా ఫ్రీగా అనేది మనకే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో వీడియో లెక్చర్స్ ఉంటుంది, వెబ్ కోర్సెస్ ఉంటుంది, హ్యూమిలిటీస్, బయోకెమిస్ట్రీ లాంటి చాలా వరకు ఉంటాయి. ఇట్ ఈస్ ది లార్జెస్ట్ ఈ లెర్నింగ్ ఇనిషియేటివ్స్ అమాంగ్ ది వరల్డ్ అనమాట. ఇది ఎవరైతే లాంచ్ చేశారంటే ఐఐటిఎస్ అంటే ఐఐఎస్సి బెంగళూరు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ బెంగళూరు అనేది డెవలప్ అనేది చేశారు. ఎవరైతే ఫండ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి దీనికి రాసియచ్చు ఎవరైతే ఫండ్ చేశారు. ఎంఓఈ ఇన్ 2003. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుద్ది. ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ మెటీరియల్స్ కూడా ఉంటుంది. జీరో టు హీరో అనేది చేయడం జరుగుతుంది. దీనివల్ల లెర్నర్స్ వచ్చేసరికి రిమోట్ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్ లో నేర్చుకోవచ్చు. దీనివల్ల లైఫ్ లాంగ్ లెర్నింగ్, ప్రాక్టికల్ అండ్ హై అండ్ ప్రొఫెషన్స్, ఐఐటి అండ్ ఎన్ఐటి టీచర్స్ అనేది మనకు డెమాన్స్ట్రేట్ అనేది ప్రాక్టికల్ గా చెప్తారు. ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వచ్చేసరికి చాలా యూజ్ అవుద్ది మనకి. దీనివల్ల మనకి ప్లేస్మెంట్స్ అనేది చాలా వరకు పెరుగుద్ది. హైయర్ స్టడీస్ కూడా జాబ్ అప్ స్కిల్ యూజ్ చేయడం కూడా అవుద్ది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్వయం ఫుల్ ఫామ్ చూసుకుంటే చాలా పెద్దగా ఉంటుంది, గుర్తుంచుకుంటారు లేదో నాకు తెలిసి ఎవరు గుర్తుంచుకోరు. కానీ ప్లీజ్ రిమెంబర్ దట్ మేక్స్ యూ యూనిక్. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. ఫుల్ ఫామ్ చూసుకున్నారా, కొంచెం పెద్దగానే ఉంది కానీ పర్లేదు. ఐఎమ్ దేర్ ఫర్ యూ టు టెల్. స్వయం వచ్చేసరికి చాలా వరకు ఇట్ ఈస్ అ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, ఎంఓఓసి అని రాయాలి, ప్లాట్ఫామ్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషనల్
కంటెంట్ టు టీచర్స్, ప్రొఫెసర్స్ అక్రాస్ ది కంట్రీ. అన్నీ ఒకేలా ఉన్నా కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ కొన్ని కొన్ని సేమ్‌గా కూడా ఉంటాయి. ఇదొచ్చేసరికి హై క్వాలిటీ లెర్నింగ్ రిసోర్సెస్ విచ్ ఈస్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్. దీని యొక్క 2017లో లాంచ్ అయింది. దీన్ని ఎవరెవరు డెవలప్ చేశారు? ఎలాంటి ఫీచర్స్ ఉంటాయంటే ఎన్‌సీఈఆర్‌టీ అండ్ యూజీసీ నెట్, యూజీసీ, ఎన్‌పీటీఈఎల్, ఏఐసీటీఈ అండ్ సీఈఓ అలా ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ పర్పసెస్‌కి డెవలప్ చేశారు. ఆబ్జెక్టివ్స్ వచ్చేసరికి ఫ్రీ అండ్ క్వాలిటీ. అండ్ ఎలాంటి లెర్నర్ వచ్చేసరికి ఫైనాన్షియల్ ఆర్ జాగ్రఫికల్ బ్యారియర్స్ వల్ల చదవలేకపోవడం అనేది ఉండదు. ఆన్లైన్ కోర్సెస్ అనేది స్కూల్ టు కేజీ టు పీజీ దాకా ఉంటుంది. డిజిటల్ లెర్నింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఫీచర్స్ వచ్చేసరికి ఇంటరాక్టివ్ వీడియో లెక్చర్స్ అనేది తీసుకుంటారు. దీంట్లో వచ్చేసరికి క్విజెస్ అండ్ టెస్ట్స్ అసైన్మెంట్స్ కూడా తీసుకుంటారు. జీడీస్ ఉంటాయి. దాని తర్వాత సర్టిఫికెట్స్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటారు. ఇంగ్లీష్ కోర్సెస్ అనేది ఈజీగా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత స్వయం ప్రభ అనేది సారీ దీంట్లో వచ్చేసరికి 32 డిటిహెచ్ ఛానల్స్ అనేది ఉంటుంది. 24/7 ఏదో ఒకటి ఆ ఛానల్స్లో ఉంటూనే ఉంటుంది. మన టీవీలో కొన్ని ఛానల్స్ ఉంటాయి. మనం సరిగ్గా చూసుకుంటే స్వయం ప్రభ ఫ్రీ డిటిహెచ్ ఛానల్ ఫర్ ఎడ్యుకేషన్. ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క స్పెషాలిటీ అనేది ఉంటుంది. 24 అవర్స్ ఎ డే చెప్తూనే ఉంటారు అలా టీచర్స్. మన ప్రధానమంత్రి మోడీ గారు అయితే ఇదైతే స్థాపించారు. స్వయం ప్రభ ఇస్ అ గ్రూప్ ఆఫ్ 32 సే ఎస్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్. 32 సే ఎస్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ 24/7. గుర్తుంచుకోండి వర్డ్ అనేది పడాటి. స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అక్రాస్ ఏ మూల నుంచైనా టీవీలో యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ మన నెట్ లేకపోతే టీవీ ఉంది కదా స్వయం ప్రభలో యాక్సెస్ అనేది చేయొచ్చు. స్టూడెంట్స్ వచ్చేసరికి డిజిటల్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ని ఎంకరేజ్ చేస్తుంది. 2007లో వీళ్ళందరూ లాంచ్ చేశారు. దీనివల్ల చాలా వరకు అడ్వాంటేజెస్ అనేది ఇండియాకి జరగడం జరిగింది. ఫ్రీ కంటెంట్ ప్రొవైడ్ చేస్తారు. రూరల్ అండ్ రిమోట్ ఇంటర్నెట్ యాక్సెస్ లేని పిల్లలు కూడా టీవీలో అనేది ఈజీగా చూసుకోవచ్చు. ఎందుకంటే దానికి ఇంటర్నెట్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాల్సిన లేదనమాట. కేజీ టు పీజీ ఎడ్యుకేషనల్ కంటెంట్, సెల్ఫ్ లెర్నింగ్ అండ్ అప్‌స్కిల్ చేసుకోవడానికి అండ్ ఇన్క్లూజివ్‌గా కొన్ని చాలా 24/7 ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి కొన్ని ఛానల్స్ ఒక్కొక్క ఛానల్ 1-10 ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ అంట, 10-15 ఆర్ట్స్, సైన్స్, కామర్స్, 16-20 ఎన్‌సీఈఆర్‌టీ అండ్ యూజీసీ ఫర్ టీచర్స్, 21-25 ఛానల్ టీచింగ్ ట్రైనింగ్ వొకేషనల్ కోర్సెస్, 26-32 అడల్ట్ ఎడ్యుకేషన్, సెక్స్ ఎడ్యుకేషన్ లాంటివి చెప్తారు. బెనిఫిట్స్ ఏంటంటే ఎక్కువ రాయొచ్చు. 24/7 స్టూడెంట్స్‌కి ఇంటర్నెట్ లేకపోయినా టీవీలో అనేది చాలా చూసుకోవచ్చు. సో స్వయం ప్రభలో చాలా వరకు అడ్వాంటేజెస్ అనేది ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ విద్వాన్ అంటే నేషనల్ డేటాబేస్ ఆఫ్ రీసెర్చర్స్ ఫ్యాకల్టీస్ మెంబర్. మన ఇండియాలో ఉన్న ప్రొఫెసర్స్ అండ్ టీచర్స్ గురించి అయితే ఈ డేటాబేస్ రిపోజిటరీ ఈ డేటాబేస్లో అనేది సేవ్ చేయడం అయితే జరుగుతుంది. R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మనకి ఎలాంటి హై అండ్ ఫ్యాకల్టీస్ వచ్చేసరికి ఇండియన్ డేటాబేస్లో ఇక్కడ అనేది స్టోర్ అనేది చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఏం కాంట్రిబ్యూట్ చేశారు అని ఈ విద్వాన్లో స్టోరేజ్ డేటాబేస్లో ఉంటాయి. సో సపోజ్ నేను వచ్చేసరికి ఆర్ట్స్లో ఒక కొత్త టెక్నాలజీ ఏఐతో ఇంక్లూడ్ చేశాను. అలాంటి నా పేరు పక్కన నేను ఏ టెక్నాలజీస్ కనిపెట్టడం పిహెచ్డి దేని మీద చేశానో అలాంటి దీనికి ఈ విద్వాన్ అనేది యూజ్ చేస్తారు. దీనివల్ల కాలేజెస్కి, యూనివర్సిటీస్కి టీచింగ్ ఫ్యాకల్టీస్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఎంఓఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫండ్ చేశారు. దీంట్లో వచ్చేసరికి ఒక్కొక్కరికి ఆబ్జెక్టివ్స్ వచ్చేసరికి ఇన్నోవేషన్ ఇంప్రూవ్ చేసుకున్న ఛాన్సెస్ ఉంటాయి. టీచర్స్కి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ కాంట్రిబ్యూట్ కొన్ని ఫీల్డ్స్లో నాలెడ్జ్ని ఇన్ఫ్యూజ్ చేయడానికి, ప్రాబ్లమ్ సాల్వింగ్, టెక్నికల్ సొల్యూషన్స్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ ఛాలెంజెస్ని ఫేస్ చేయడం అండ్ కాంపిటేటివ్నెస్. మన ముందు ఇన్ని మంది ఫ్యాకల్టీస్ మనకన్నా ప్రొఫెసర్స్ మనకన్నా టెక్నాలజీ ఎంత అడ్వాన్స్గా చేశారని వాళ్ళతో కాంపిటీట్ చేసి మనం బయటికి రావాలి. ఇన్ఫర్మేషన్ అనేది ఒక్కొక్క పేజ్కి చాలా మంది ఉంటారు. బెనిఫిట్స్ ఆఫ్ ఈ విద్వాన్ కూడా ఆబ్జెక్టివ్సే రాసేయండి. సో ఇవన్నీ జిఓఐస్ అన్నమాట. ఇవన్నీ మీరు బాగా చదువుకోండి. పక్కా షూర్గా వచ్చే క్వశ్చన్. చేతులారా 10-15 మార్కులు మిస్ చేయకండి. యూనిట్ 3లో షార్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి 4 ఉన్నాయి కదా. 4th వన్ అనేది జిఓఐలోనే ఇంక్లూడ్ అయింది కాబట్టి చెప్పట్లేదు. కానీ 5 మార్క్స్లో చాలా ఇంపార్టెంట్ అది. ఫస్ట్ 3 క్వశ్చన్స్లో ఫైర్ వాల్ అండ్ క్రిప్టోగ్రఫీ బాగా చూసుకోండి. అవే మాక్సిమం పడుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇంటర్నెట్ సెక్యూరిటీ అంటే ఏంటి? డిస్కస్ అబౌట్ CIA ఆఫ్ సెక్యూరిటీ. దీంట్లో వచ్చేసరికి ఇంటర్నెట్ సెక్యూరిటీ అనేది మీరే ఓన్గా రాసుకోండి. సిఐఏ అంటే కాన్ఫిడెన్షియాలిటీ, దాని తర్వాత ఇంటిగ్రిటీ, దాని తర్వాత అవైలబిలిటీ.
ఫస్ట్ వన్ కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటంటే ఓన్లీ అథరైజ్డ్ పీపుల్ కొన్ని మందే కొన్ని యాక్సెస్ అనేది చేయగలరు. ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో మన ఫోన్ వచ్చేసరికి మన పేరెంట్స్‌నే హ్యాండిల్ చేయగలరు. వాళ్ళకి అనేది యాక్సెస్ ఉంది. కానీ బయట వాళ్ళు వచ్చేసరికి అన్‌ఆథరైజ్డ్ పీపుల్ వచ్చేసరికి యాక్సెస్ అనేది మనం ఇవ్వను. దీనివల్ల బయట వాళ్ళకి డేటా అనేది వెళ్ళదు. దీనివల్ల ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆన్‌లైన్ బ్యాంకింగ్ అనేది చూసుకుంటూ. ఏటీఎం కార్డ్ పిన్ వచ్చేసరికి మా ఫ్యామిలీ మెంబర్స్‌కే తెలుస్తది. బయట వాళ్ళకి తెలీదు. దాని తర్వాత ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే ఒక డేటా అనేది అక్యురేట్‌గా, కంప్లీట్‌గా అన్‌ఆల్టర్డ్ అంటే అన్‌చేంజ్డ్‌గా ఉండడం. స్టోర్ చేసినప్పుడైనా, ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడైనా డేటా అనేది ఇంటర్నెట్ సెక్యూరిటీలో అక్యురేట్‌గా ఉండాలి. చేంజ్ అవ్వకుండా ఉండాలి. దీనివల్ల మోడిఫికేషన్ అనేది ఉండకూడదు. అవైలబిలిటీ. ఎప్పుడైతే మనకి రిసోర్స్ అనేది వి హావ్ టు మేక్ ష్యూర్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ కొన్ని సిస్టమ్స్ వచ్చేసరికి మనకి ఎప్పుడు కావాలంటే మనం యాక్సెస్ అనేది చేసుకో విధంగా ఉండాలి. దాన్నే సిఐఏ ఆఫ్ సెక్యూరిటీ అంటాం. దాని తర్వాత ఫైర్‌వాల్. ఏ ఫైర్‌వాల్ ఈజ్ ఎ నెట్వర్క్ సెక్యూరిటీ సిస్టమ్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్. ఇదేం చేస్తదంటే బ్యారియర్‌లా ఉంటది వైరస్‌కి. ఎలాంటి మన సిస్టమ్‌లో ఒక గోడలాగా ఉంటది. ఎలాంటి నెట్వర్క్స్‌ని అండ్ కొన్ని ఆథరైజ్డ్‌నే పంపిస్తది మన సిస్టమ్స్‌కి మనకి. ఇది వచ్చేసరికి చాలా వరకు హెవీ హ్యాండిలింగ్ ఆఫ్ వైరసెస్ అండ్ వార్మ్స్ అనేది చేస్తది. అండ్ ఫైర్‌వాల్స్ లేకపోతే మన ఫోన్స్ అండ్ పీసీస్‌లో చాలా వరకు వైరస్ అనేది ఇన్‌స్టాల్ అనేది అయిపోతది. ఇట్ యాక్ట్స్ యాస్ బ్యారియర్ బిట్వీన్ ఆథరైజ్డ్ అండ్ అన్‌ఆథరైజ్డ్. ఫంక్షన్స్ వచ్చేసరికి ఇదొచ్చేసరికి మానిటర్ చేసి అది గాని ఎక్కడైనా స్పామ్ ఆర్ ఎలాంటి దేనికైనా వైరస్ అనేది ఉంటే మన దాకా అయితే ఫైర్‌వాల్ అనేది రానిచ్చదు. దాని తర్వాత బ్లాక్ అనేది చేసేస్తది. అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ అలాంటివేంటిని బ్లాక్ అనేది చేస్తది. విచ్ గివ్స్ అస్ సేఫ్ కమ్యూనికేషన్ అండ్ ప్రొటెక్ట్స్ అవర్ డేటా అండ్ ఫైల్స్. అడ్వాంటేజెస్ వచ్చేసరికి అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్‌ని అక్కడే బ్లాక్ చేసి చేస్తది. అండ్ మానిటర్స్ హెవీ ట్రాఫిక్‌ని మానిటర్ చేసి అది మనకి లోపల వస్తున్న లింక్ అనేది కరెక్టా కాదా అని చూసి మానిటర్ చేసి కరెక్ట్ అయితే లోపలికి పంపిస్తది. లేదంటే బయటికి. ప్రివెంట్స్ వైరస్ అండ్ మాల్‌వేర్ అటాక్స్‌ని ప్రివెంట్ చేస్తది. దీనివల్ల ప్రైవసీ అండ్ డేటా సెక్యూరిటీ అనేది ఎన్హాన్స్ అనేది అవుతది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి క్రిప్టోగ్రఫీ అండ్ ఇట్స్ టైప్స్. 5 మార్క్స్‌లో అడగొచ్చు. 10 మార్క్స్‌లో కూడా అడగొచ్చు. సో, మాక్సిమం చాలా వరకు యూనివర్సిటీస్ 5 మార్క్స్‌లోనే అడిగారు. కానీ 10 మార్క్స్‌లో కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. క్రిప్టోగ్రఫీ. It is a study of hiding information and revealing information in two aspects. క్రిప్టోగ్రఫీ అంటే హైడ్ చేయడం. క్రిప్ట్ అనాలిసిస్ అంటే అదే ఇన్ఫర్మేషన్ రివీల్ చేయడం. దీంట్లో వచ్చేసరికి ప్లెయిన్ టెక్స్ట్ నుంచి మన రీడబుల్ ఫార్మాట్ ప్లెయిన్ టెక్స్ట్ ఏదైతే రీడ్ చేయలేమో అది సైఫర్ టెక్స్ట్ అంటాం. దీన్ని ఎన్క్రిప్ట్ చేస్తే మనకి డేటా అనేది సెక్యూర్‌గా ఉంటుంది. అదే డేటా మనకి రివీల్ అవ్వాలంటే రీడబుల్ ఫార్మాట్‌లో వి డు డీక్రిప్షన్. సో, ఇన్ దిస్ సమ్ మీనింగ్స్ అనేది మనకు తెలియాలి. అందుకనే చెప్పాను. ప్లెయిన్ టెక్స్ట్ ఏంటనే ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్. సో, మీరు ఒక చిన్న డయాగ్రామ్ చూసారు కదా! అది గుర్తుంచుకోండి. మీకు క్రిప్టోగ్రఫీ వచ్చేసరికి ఇందాకలా సీఐఏ రూల్స్ చెప్పాను కదా! అది కూడా ఫాలో అవుతది. అది కూడా రాయాలి. సీఐఏ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ ఆథెంటికేషన్. టైప్స్ ఆఫ్ క్రిప్టోగ్రఫీ వచ్చేసరికి సిమ్మెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ. ఇది వచ్చేసరికి ఒక కీ అనేది యూజ్ చేస్తది. సింగిల్ కీ సేమ్ కీ యూజ్ చేస్తది. దాన్ని సీక్రెట్ కీ అంటాము. అదే ఒకే కీ అనేది ఎన్క్రిప్షన్ చేయడానికి, డీక్రిప్షన్ చేయడానికి అదే కీ అనేది యూజ్ చేస్తే దాన్ని సిమ్మెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ అని అంటాం. దీనివల్ల ఫాస్ట్‌గా అనేది డేటా అనేది మనకి ఎన్క్రిప్షన్ నుంచి డీక్రిప్షన్ చేసినప్పుడు కూడా అదే కీ యూజ్ చేస్తున్నారు కాబట్టి విజిబిలిటీ అండ్ ఫాస్ట్‌నెస్ అనేది పెరుగుతది. కానీ సెక్యూరిటీ పర్పసెస్ వచ్చేసరికి కొంచెం తక్కువ ఉంటది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్. దీంట్లో వచ్చేసరికి పబ్లిక్ కీ ఉంటది. అండ్ ప్రైవేట్ కీ 2 ఉంటది. పబ్లిక్ కీ అంటే అందరికి షేర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ టీచర్ అనేది నోట్స్ అనేది అందరికీ షేర్ చేస్తారు. కానీ ప్రిన్సిపల్ వచ్చేసరికి సాలరీ రిసిప్ట్స్ ఓన్లీ ఫ్యాకల్టీకి మాత్రమే తెలియేలాగా చూసుకుంటారు. దాన్ని పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ అంటాం. ఇది వచ్చేసరికి చాలా వరకు సెక్యూరిటీ పర్పసెస్ వచ్చేసరికి ఎక్కువగా ఉంటది. కానీ కొంచెం స్లోగా ఉంటది. కానీ ప్రొటెక్షన్ అనేది ఉంటది కాబట్టి అసిమెట్రిక్ కీ అనేది యూజ్ చేయండి. హాష్ ఫంక్షన్ క్రిప్టోగ్రఫీ. దీంట్లో ఎలాంటి కీ అనేది యూజ్ చేయరమ్మా. దీంట్లో వచ్చేసరికి ఇట్ కన్వర్ట్స్ డేటా కొన్ని ఫిక్స్డ్ లెంత్ దాకా హ్యాష్ వాల్యూస్‌ని కన్వర్ట్ చేస్తది. మాక్సిమం ఇది మ్యాథమెటికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని యూజ్ చేస్తది. ఇర్రివర్సిబిలిటీ అలాంటి టెక్నిక్స్‌ని యూజ్ చేసి అండ్ ఇలాంటి దీనికి ఫింగర్ ప్రింట్స్ అలాంటివి కూడా పెట్టొచ్చు. కామన్‌లీ యూజ్డ్ టు వెరిఫై డేటా. సో, ఇంతటితో మీకు క్రిప్టోగ్రఫీ అండ్ 5 మార్క్స్ క్వెషన్స్ అనేది అయిపోయింది కాబట్టి మీకు గనక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. అండ్ మీకు నోట్స్ కావాలంటే కిందున్న నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఎలాంటి డౌట్ ఉన్నా వాట్సాప్‌లో అనేది అడగండి. డోంట్ బీ షై టు ఆస్క్. థాంక్ యూ.